ఆంధ్రాలో కేఏ పాల్ ఏమంటుండు, అసెంబ్లీకి రాకుంటే రిజైన్ చేయమంటుండు. ఇది కరెక్టే కదా, అసెంబ్లీకి రానప్పుడు రిజైన్ చేయాలి. మా దగ్గర కూడా గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంతవరకు అసెంబ్లీకి వస్తలేడు. అసెంబ్లీకి వస్తే ఆయన కిరీటం పడిపోతుందట. అసెంబ్లీకి రాకుండా షెట్లలో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని తొడగొడుతున్నాడు. నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు, ఆలోచిస్తున్న, పథకం రచిస్తున్నా, ఎట్లా కొట్టాలి అని చెప్పేసి మాటలు. మరి అట్లాంటప్పుడు జీతం కూడా వద్దని చెప్పాలి కదా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఇంట్లో పంతే జీతం కూడా తీసుకోవద్దు. చట్టాలని వీళ్ళే తయారు చేసుకోరు. ఎట్లా ఈ 5 ఏళ్ళు ప్రజాసేవ చేస్తామని వచ్చి 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవిలో ఉండి తర్వాత వీళ్ళు పింఛన్ కూడా తీసుకుంటున్నారు. ఏమన్నా తక్కువ జీతం పెంచుకున్నారా? 2,60,000 జీతం పెంచుకున్నారు. పెంచుకొని మళ్ళీ పింఛన్ 5 ఏళ్ళకే. ఇవి రద్దు చేయాలి. ఇప్పుడు ప్రజాసేవ చేసేటోనికి జీతం ఎందుకు? మళ్ళీ దానికి డ్రైవర్లు, కార్లు అంత ప్రజల సొమ్మే. మళ్ళీ ప్రతిదీ మళ్ళీ బిల్డప్, ప్రజల దగ్గర బిల్డప్. వీళ్ళు ప్రజల సొమ్ము తినుకుంటా ప్రజల మీదనే డామినేషన్ చేస్తారు అన్నట్టు. ఇట్లాంటి వీళ్ళు ఇవి తీసేయాలి. ఈ జీతాలు ఇప్పుడు ఆయన వస్తలేడు, రానందుకు ఇప్పుడు ఆయనని సస్పెండ్ చేసి బై ఎలక్షన్లు పెట్టాలి. అక్కడ కూడా ఇప్పుడు ఎవరైతే పార్టీ మారిరో వాళ్ళ కోసం కోట్లకు పోయిరు కదా, మరి అసెంబ్లీకి రానైనా కూడా రాజీనామా చేసి మరి బై ఎలక్షన్లకు రావాలి. లేకుంటే మీ పార్టీ తరపునే వేరే వాళ్ళని ఒకరు నిలబెట్టాలి. మరి నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా జరగాలి? ఓన్లీ ఫామ్ హౌస్ ఒక్కటి అభివృద్ధి చెందితే సరిపోద్దా? ఇట్లాంటోడు నిజంగా అందరూ కమెడియన్గా చూస్తారు, కానీ మాట్లాడే సబ్జెక్టు మాత్రం కరెక్ట్ మాట్లాడతాడు కేఏ పాల్. ఏదైనా ఒక్కసారి కేఏ పాల్ ఎక్కడి నుంచి అన్న పోటీ చేస్తే, ఒక్కసారి కేఏ పాల్ని గెలిపిస్తే ఇట్లాంటి వాడు అసెంబ్లీలు ఉంటే ఆట వేరే ఉంటుంది.